హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా అఫీషియల్. సో టుడే టాపిక్ ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి అయితే అంగన్వాడీ వాళ్ళు చిన్న పిల్లలకి బాలామృతం ఇస్తారు కదండి. సో ఈ బాలామృతం పౌడర్ని పిల్లలకి పెట్టొచ్చా లేదా, పెడితే ఏ టైంలో పెట్టాలి, ఎలా పెట్టాలి అని చెప్పేసి ఒక మదర్గా నా యొక్క అనుభవాన్ని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ బాలామృతం అంటే ఏంటని చెప్పేసి కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది. తెలిసిన వాళ్ళకి ఓకే అంటే మెయిన్ సిటీలో ఉన్న వాళ్ళకైతే ఈ బాలామృతం పౌడర్ కోసం అంత అవగాహన అనేది ఉండదు. కాబట్టి బేసిక్గా మనం బయట షాప్లోంచి సెర్లక్ పౌడర్స్ తెచ్చుకుంటాం కదండి, అలాగే ఇంట్లో హోమ్ మేడ్ సెర్లక్ అనేది ప్రిపేర్ చేస్తాం కదా. సో సేమ్ అలాగే మన గవర్నమెంట్ నుంచి అంగన్వాడీ వాళ్ళు ఐసీడీసీ అంటే ఇంటిగ్రేట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ భాగంగా మనకి బాలామృతం పౌడర్ అనేది ఇస్తారు. దీన్నే బాలామృతం పౌడర్ అంటారండి. సో మనకి బాలామృతం పౌడర్లో చాలా విటమిన్స్ అనేవి ఉంటాయండి. ప్రోటీన్ ఉంటుంది, ఐరన్, కాల్షియం అండ్ విటమిన్ ఏ, విటమిన్ బి1, బి2 అండ్ విటమిన్ బి12, విటమిన్ సి ఉంటుంది అండ్ పోలిక్ యాక్సైడ్ అండ్ జింక్ ఉంటుంది. సో ఇలా చాలా రకాల మనకి విటమిన్స్ అనేవి గవర్నమెంట్ నుంచి అయితే మనకి ఫ్రీగా వస్తుంది. కాబట్టి సో పిల్లలకి అయితే కంపల్సరీ దీన్ని తప్పకుండా యూస్ చేద్దామండి. వచ్చేసి మనం ఒక బౌల్లోకి అయితే మనం ఒక స్పూన్ వరకు అయితే బాలామృతం తీసుకుని వాటర్తో అయినా మిల్క్తో అయినా మనం కలుపుకోవాలి, బబుల్స్ ఏం లేకుండా. సో నెక్స్ట్ మన స్టవ్ పైన ఒక గిన్నెతో వాటర్ అయితే పెట్టుకుని హీట్ చేసుకోవాలండి. వాటర్ హీట్ అయినాక కలుపుకున్న బాలామృతం పౌడర్ ఉందిగా, అది మొత్తం వాటర్లో హీట్ అయినాక వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం బెల్లమైనా వేసుకోవచ్చు, లేదా పటికి బెల్లమైనా పిల్లలకి వేసుకోవచ్చు అండి. ఈ బాలామృతం పౌడర్లో షుగర్ అనేది కంపల్సరీ ఉంటుంది. పిల్లలకి షుగర్ అనేది అస్సలు మంచిది కాదు. కాబట్టి సో పిల్లలకి 1 ఇయర్ ఎబోవ్ పిల్లలు ఉన్న వాళ్ళకైతే కొంచెం జల్లుడితో జల్లించి పెడితే షుగర్ అనేది పైకి వచ్చేస్తుంది. సో బాలామృతం మనం కుక్ చేసేటప్పుడు దీని స్ట్రక్చర్ ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసి పిల్లలకి మనం చల్లారినాక పిల్లలకైతే పెట్టవచ్చు. చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి పిల్లలకి. మన ఈవినింగ్ టైంలో 3 to 4 మధ్య టైంలో మనం పెట్టవచ్చు. అలాగే లంచ్ టైంలో అయినా, మార్నింగ్ టిఫిన్ టైంలో కూడా మనం పెట్టవచ్చు అండి. సో పిల్లలకి అంతగా పడట్లేదు, ఏడుస్తున్నారు, కడుపు నొప్పి అలాంటివి ఏమైనా అనిపిస్తే సో ప్లీజ్ అవాయిడ్ చేయొచ్చు అండి ఫుడ్ అనేది. పిల్లలు ఫస్ట్ నుంచి సాలిడ్ ఫుడ్కి అలవాటు పడిపోయి ఉంటారు కదండి. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ పిల్లలకి మనం ఈ బాలామృతం పౌడర్ పెట్టేటప్పుడు అందులో షుగర్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి సో కొంచెం దగ్గు అలాంటివి రావడం, కడుపు నొప్పి ఏమైనా అనిపించడం అలాంటివి ఉంటే సో కొంచెం మెల్లగా సాలిడ్ ఫుడ్ అలవాటు చేస్తూ వాటితో పాటు ఈ ఫుడ్ అనేది మెల్లగా కొంచెం అలవాటు చేస్తే వాళ్ళకి కొంచెం అలవాటు అయిపోతుందండి. ఎందుకంటే దీంట్లో షుగర్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళకి దగ్గు అలాంటివి రావడం లేదా కడుపు నొప్పి అలా అనిపిస్తాయి. కాబట్టి సో మెల్లిమెల్లిగా ఇది సాలిడ్ ఫుడ్తో పాటు ఇది పెట్టండి. సో చాలా బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే సో పిల్లలకి బ్రెయిన్కి బాగా షార్ప్ ఉంటుందండి ఈ ఫుడ్ వచ్చేసి. సో మనకి అంగన్వాడీ నుంచి కంపల్సరీ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా తెచ్చుకున్నట్లయితే కంపల్సరీ ఇలా అయితే పిల్లలకి చేసి పెట్టండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.